వెల్కమ్ టు విజయ సాధన ఆన్లైన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డివిజిబిలిటీ. సో భాజనీయత అని చెప్పేసి అంటాం. డివిజిబిలిటీ, భాజనీయత. మనం ఒక నెంబర్ తీసుకొని సపోజ్ ఒక వాల్యూ వచ్చేసి 89 ఇచ్చారు. 89 అనే నెంబర్ మొత్తాన్ని 17తో డివైడ్ చేస్తా ఉన్నాం. సో 17 5s 85 అవుతుంది. బ్యాలెన్స్ వచ్చేసి 4 అవుతుంది. సో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 89ని 17తో డివైడ్ చేసాం. 17 5s are 85, బ్యాలెన్స్ 4 వచ్చింది. ఈ డివిజిబిలిటీలో 89 ఏమంటారు, 17 ఏమంటారు, 5 ఏమంటారు, 4 ఏమంటారు? 89ని డివిడెంట్ అంటారు. 89ని డివిడెంట్ అంటారు. అంటే విభాజ్యము అని చెప్పేసి అంటాం. 17ని డివైజర్ అంటాం. అంటే విభాజకము అని చెప్పేసి అంటాం. 5ని కోఎఫిషియంట్ అంటాం. అంటే భాగా ఫలము అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ 4ని రిమైండర్ అంటాం. అంటే శేషం అని చెప్పేసి అంటాం. డివిడెంటు విభాజ్యము, డివైజరు విభాజకము, కోఎఫిషియంటు భాగఫలము, రిమైండరు శేషం అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మనకి 89 కావాలనుకోండి. 89 కావాలి. ఎలా వస్తుంది అంటే ఈ 17 ఇంటూ 5, 17 ఇంటూ 5 85 ప్లస్ 4 తీసుకుంటే 89 వస్తుంది. 17 ఇంటూ 5 85 ప్లస్ 4 89 అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే డివిడెంట్ వాల్యూ కావాలి అంటే డివైజర్ వాల్యూ ఇంటూ కోఎఫిషియంట్ వాల్యూ ప్లస్ రిమైండర్ వాల్యూ వేయాలి. అంటే విభాజ్యము కావాలి అంటే విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అవుతుంది. సో ఇది డివిజిబిలిటీ ఫార్ములా అన్నమాట. డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అని చెప్పేసి అంటాం. దీనికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. 89 ఈజ్ ఈక్వల్ టు 17 ఇంటూ 5 ప్లస్ 4, 85 ప్లస్ 4 ఎంత? 89 వస్తుంది. ఓకేనా? ఎగ్జామ్స్లో ఏం చేస్తారంటే ఈ డివిడెంటు, డివైజరు, కోఎఫిషియంట్, రిమైండర్ ఈ 4 వాల్యూస్లో నుంచి ఏవైనా 3 వాల్యూస్ ఇస్తారు. 1 వాల్యూ మిస్ చేస్తారు. మనం మిస్ అయిన వాల్యూ ఎంత కనుక్కోవాలి. అంటే ఎగ్జాంపుల్ డివిడెంట్ వాల్యూ ఇచ్చారు, డివైజర్ వాల్యూ ఇచ్చారు, రిమైండర్ వాల్యూ ఇచ్చారు, కోఎఫిషియంట్ ఎంత అడగవచ్చు. లేదా డివిడెంట్ వాల్యూ ఇచ్చారు, కోఎఫిషియంట్ ఇచ్చారు, రిమైండర్ ఇచ్చారు, డివైజర్ ఎంత అని చెప్పి అడగవచ్చు. ఓకేనా? విభాజ్యము భాగఫలం శేషం ఈ 4 వాల్యూస్లో ఏవైనా 3 వాల్యూస్ ఇస్తారు. విభాజ్యం ఇస్తారు, విభాజకం ఇస్తారు, శేషం ఇస్తారు, భాగఫలం ఎంత అడుగుతారు. లేదా విభాజ్యం ఇస్తారు, భాగఫలం ఇస్తారు, శేషం ఇస్తారు, విభాజకం ఎంత అడుగుతారు. అలా ఉన్న 4 వాల్యూస్లో 3 ఇచ్చి 1 వాల్యూ మిస్ చేసి ఆ వాల్యూ ఎంత కనుక్కోండి అంటే ఈ ఫార్ములా ద్వారా చేయొచ్చు. ఇది ఫార్ములా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీస్.
డివిజిబిలిటీ టెస్ట్లు రూల్స్ అన్నమాట. అంటే ఏదైనా ఒక సంఖ్య ఇస్తే ఆ సంఖ్య ఇంకొక సంఖ్యతో భాగించబడుతుందా లేదా చెప్పాలి అంటే కొన్ని పాయింట్స్ని యూజ్ చేసి చెప్పేయచ్చు. అంటే ప్రతి ఒక్క ప్రాబ్లంని భాగాహారం కట్టి చేయడం కంటే అలా చూసి కొన్ని పాయింట్స్ ద్వారా చెప్పేయచ్చు. అవి టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ, భాజనీయత సూత్రాలు అని చెప్పేసి అంటాం. అందులో ఫస్ట్ వన్ డివిజిబుల్ బై 2, 2 యొక్క భాజనీయత సూత్రం అని చెప్పేసి అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక వాల్యూ ఇచ్చి ఇలా 7569874 అని ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ మొత్తం డివిజిబుల్ బై 2 అవుతుందో అడిగారు. ఈ సంఖ్య మొత్తాన్ని 2 నిశ్శేషంగా భాగిస్తుందా అంటే టక్కుని చెప్పేస్తాం, ఏమని భాగిస్తుంది. ఎలా చెప్పాం? లాస్ట్లో 4 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఒక వాల్యూ ఇచ్చారు ఇలా 5768974223 అని చెప్పి ఇచ్చారు. ఈ సంఖ్య మొత్తాన్ని 2 నిశ్శేషంగా భాగిస్తుందంటే భాగించదు. ఎలా చెప్పాం? లాస్ట్లో 3 ఉంది కాబట్టి. అంటే డివిజిబుల్ బై 2. ఏదైనా సంఖ్య మొత్తం 2తో భాగింపబడాలి అంటే కండిషన్ ఏముండాలి? ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8. అంటే ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ సంఖ్య మొత్తాన్ని 2 నిశ్శేషంగా భాగిస్తుంది అంటాం. అది 2 యొక్క భాజనీయత సూత్రం. ఒక సంఖ్యలో ఉన్న చివరి అంకె ఒకట్ల స్థానంలో ఉన్న అంకె 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అయితే ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద గివెన్ నెంబర్ either 0 or 2 or 4 or 6 or 8 అయితే వాల్యూ మొత్తం డివిజిబుల్ బై 2. ఆ సంఖ్య మొత్తాన్ని 2 నిశ్శేషంగా భాగిస్తుంది అంటాం. అది 2 యొక్క భాజనీయత నియమం. నెక్స్ట్ వన్ డివిజిబుల్ బై 3. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వాల్యూ ఇచ్చారు ఇలాగా 8574, ఓకేనా, 85749624 అని ఒక నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ ఈ సంఖ్య మొత్తాన్ని 3 నిశ్శేషంగా భాగిస్తుందా అని చెప్పి అడిగారు. ఈ సంఖ్య మొత్తాన్ని 3 నిశ్శేషంగా భాగిస్తుందా లేదా చెప్పాలి అంటే సంఖ్యలో ఉన్న అంకెల మొత్తాన్ని యాడ్ చేయాలి, కలపాలి. 8 + 5 13, 20, 24, 33, 39, 41 + 4 45. 4 + 5 = 9. 9ని 3 నిశ్శేషంగా భాగిస్తుందా అంటే భాగిస్తుంది. కాబట్టి ఈ సంఖ్య మొత్తాన్ని 3 కూడా నిశ్శేషంగా భాగిస్తుంది అని చెప్పగలుగుతాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక వాల్యూ ఇచ్చారు ఇలాగా 52827396 అని ఒక నెంబర్ ఇచ్చారు. ఈ సంఖ్య మొత్తాన్ని మరి 3 నిశ్శేషంగా భాగిస్తుందా అంటే 5 + 2 7, 15, 17, 24, 27, 36 + 6 42. 4 + 2 = ఎంత? 6. 6ని కూడా 3 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి ఈ సంఖ్య మొత్తాన్ని కూడా 3 అనేది నిశ్శేషంగా భాగిస్తుంది అంటాం. సో ఫైనల్గా 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఏదైనా సంఖ్యలోని అంకెలు మొత్తాన్ని కలిపినప్పుడు చివరిగా వచ్చే అంకె 3 చేత నిశ్శేషంగా భాగింపబడిద్దే
ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 అవ్వాలి. ఓకేనా? సో ఆ సంఖ్య మొత్తాన్ని 3 నిశ్శేషంగా భాగిస్తుంది అంటాం. అది 3 యొక్క భాజనీయత సూత్రం. ఓకేనా? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. అలానే డివిజిబుల్ బై 4 4 యొక్క భాజనీయత సూత్రం కావాలి. సో సపోజ్ ఒక నెంబర్ ఇచ్చాడు, ఇలాగా 6 7 8 9 7 4 6 2 4 అని ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ మొత్తం ఎగ్జాక్ట్గా డివిజిబుల్ బై 4. ఈ సంఖ్య మొత్తాన్ని 4 నిశ్శేషంగా భాగిస్తుందా లేదా అని చెప్పి అడిగారు. ఒక నెంబర్ వచ్చేసి డివిజిబుల్ బై 4, ఒక సంఖ్య మొత్తాన్ని 4 నిశ్శేషంగా భాగించాలి అంటే ద లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎయిదర్ జీరోస్ ఆర్ డివిజిబుల్ బై 4. సంఖ్యలో ఉన్న చివరి 2 అంకెలు 2 సున్నాలు కానీ లేదా 4 చేత నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య కానీ అయితే ఆ సంఖ్య మొత్తాన్ని 4 నిశ్శేషంగా భాగిస్తుంది అంటాం. గమనించండి, సంఖ్యలో ఉన్న చివరి 2 అంకెలు 2 సున్నాలు కానీ లేదా 4 చేత నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య కానీ అయితే ఆ సంఖ్య మొత్తాన్ని 4 నిశ్శేషంగా భాగిస్తుంది అంటాం. ద లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎయిదర్ జీరోస్ ఆర్ డివిజిబుల్ బై 4 అవ్వాలి. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ 2 డిజిట్ నెంబర్ 24. 24ని 4 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా లేదా అంటే 4 6s ఆర్ 24. లాస్ట్ 2 డిజిట్ నెంబరు డివిజిబుల్ బై 4 కాబట్టి ద నెంబర్ మొత్తం కూడా డివిజిబుల్ బై 4 అవుతుంది. ఓకేనా? చివరి 2 అంకెల్ని 4 నిశ్శేషంగా భాగించింది కాబట్టి సంఖ్య మొత్తాన్ని కూడా 4 నిశ్శేషంగా భాగిస్తుంది. 4 యొక్క భాజనీయత సూత్రం ఇదే.